ఇవాళ పత్రికల్లో వచ్చిన లేదా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఒకటి, అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలవడం. వీళ్ళు కలిసి ఇక్కడ గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన గతంలో మనకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సఖ్యత ఉందా లేదా అనే ఒక చర్చ జరిగింది. కేంద్రం సహకరించడం లేదు, మనకు రావాల్సిన గ్రాంట్లు తర్వాత వివిధ పద్ధతుల కింద రావాల్సిన మొత్తం కూడా రావడం లేదు, ట్యాక్స్ వాటాలో కూడా రావాల్సిన వాటా రాలేదు అనే చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు వెళ్ళి నరేంద్ర మోదీని కలవరం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కోరడం, బయ్యారం స్టీల్ ప్లాంటు తర్వాత గిరిజన యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు ప్రస్తావించడం, కేంద్రం నుంచి రావాల్సిన వివిధ పదవుల కింద రావాల్సిన అమౌంట్ విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న నిధులు రావాల్సిన వాటా విడుదల చేయాలని, మంజూరు చేయాలని, ఇవ్వాలని కోరడం, ఇట్లాంటి విషయాలు కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ను మనకు కనబడుస్తున్నాయి. నరేంద్ర మోదీ వారిద్దరికి సమయం ఇచ్చి వారితో మాట్లాడడం, తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన చేయూతనివ్వాల్సినంతగా ఇస్తామని నరేంద్ర మోదీ చెప్పడం, ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సఖ్యత ఉందని చెప్పడానికి ఒక సిగ్నల్గా భావించవచ్చు. వాస్తవానికి ఇంకొక 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికలు జరగబోతున్న ఈ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడము, ఆయన సానుకూలంగా స్పందించడము, ఇదంతా కూడా రాబోయే రోజులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయనే దానికి ఒకటి. రాజకీయాల కంటే కూడా రెండు ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన లేదా సఖ్యతకు సంబంధించిన లేదా పరస్పరమైన సహకారానికి సంబంధించిన అంశంగా చూడాలి. ఎందుకంటే వారు మీడియాతో ప్రధానమంత్రి కలిసి వచ్చిన తర్వాత కూడా ఏ అంశాలపైన ప్రధానమంత్రితో తాము మాట్లాడింది, తమకు ఏ విధంగా ప్రధానమంత్రి స్పందించిన విషయాలను కూడా బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. అందులో గత ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కూడా, అంటే గతంలో అప్పులు ఉన్నాయని, లేకపోతే కనుక ఆ అప్పుల వివరాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లామని కూడా ఆ ఇద్దరు నాయకులు చెప్పడం. ఇది గడిచిన 10 ఏళ్లకు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొంత మొదటి దఫాలో బాగానే ఉన్నది కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. బహుశా ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రేవంత్ రెడ్డి వీరు కాంగ్రెస్ అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి వారి సహాయాన్ని కోరడము, సామరస్యపూర్వకంగా ముందుకు సాగాలని ఒక సంకేతాన్ని ఇవ్వడం కూడా ఇది గమనించాల్సిన విషయం.